ఈ ట్రెండింగ్ ఫోటోని ఎలా ఎడిట్ చేయాలో చెప్తాను పదా. సో దానికన్నా ముందు ఈ రీల్ లైక్ చేసి మన పేజ్ని ఫాలో అయిపో. ఫస్ట్ పిక్సార్ట్ యాప్ ఓపెన్ చేసుకో. సో నీ దగ్గర కానీ పిక్సార్ట్ యాప్ లేకపోతే నా బయోలో ఉంది, వెళ్ళి డౌన్లోడ్ చేసుకో. సో పిక్సార్ట్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయి. సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మేకే కాలేజ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయి. సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నువ్వు ఫోటోస్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఒక 10 ఫోటోస్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో ఫోటోస్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి నెక్స్ట్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయి. సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన ఫోటో అనేది అరేంజ్ చేసుకో. సో ఫోటో అనేది క్లియర్గా కనబడినట్టు అడ్జస్ట్ చేసుకో. సో అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ రైట్ క్లిక్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయి. సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఎఫెక్ట్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయి. సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి బిఎన్డబ్ల్యూ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి మళ్ళీ బిఎన్డబ్ల్యూ ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయి. సో దాని తర్వాత రైట్ టిక్ ఉందో దాని మీద క్లిక్ చేసి సో మళ్ళీ రైట్ సైడ్ కార్నర్ లో స్క్రోల్ చేస్తే మళ్ళీ యాడ్ ఫోటో ఉండదు, దాని మీద క్లిక్ చేయండి. సో మీరు ఇక్కడ ఏ ఫోటో కావాలంటే ఆ ఫోటో అనేది యాడ్ చేసుకోండి. సో మీ ఫోటో యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు రిమూవ్ బీజీ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోయిన తర్వాత ఫోటో అనేది కరెక్ట్ గా సెట్ అయినట్టు అడ్జస్ట్ చేసుకోండి. సో ఫోటో అడ్జస్ట్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్ కార్నర్ లో స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ బోర్డర్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి బార్డర్ అనేది సెట్ చేసుకోండి. సో బార్డర్ సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ రైట్ టిక్ అనేది ఇచ్చేయండి. సో నెక్స్ట్ మీరు స్పాటిఫై స్క్రీన్ షాట్ అనేది ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలన్నమాట. సో మీరైతే ఏ సాంగ్ అయితే హైలైట్ చేయాలనుకుంటున్నారో ఆ సాంగ్ ఉన్నట్టు స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి. సో ఫోటో అనేది ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ మనకి ఎఫెక్ట్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన బ్లర్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి సో ఈ లాస్ట్కి వెళ్తే మనకి మోషన్ బ్లర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ డిస్టెన్స్ అనేది హై పెట్టుకోండి అండ్ ఇక్కడ ఫేడ్ అనేది తక్కువ పెట్టుకోండి. సో ఇక్కడ ఎర్రర్ సింబల్ మీద ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సేప్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ స్క్వేర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీరైతే ఏ సాంగ్ హైలైట్ చేయాలనుకుంటున్నారో ఆ సాంగ్ ఓన్లీ విజిబుల్ అయినట్టు ఇది పెట్టండి. సో పెట్టిన తర్వాత ఇక్కడ మనకి రైట్ క్లిక్ ఉందా, దాని మీద ఇచ్చేయండి. రైట్ సైడ్ కార్నర్లో స్క్రోల్ చేస్తే ఇక్కడ బ్లెండ్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో దాని మీద క్లిక్ చేసి ఇక్కడ స్క్రీన్ ఆప్షన్ అనేది ఇచ్చుకోండి. సో దాని తర్వాత రైట్ టిక్. సో ఇప్పుడు మనకి ఇక్కడ స్టిక్కర్ అని కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో దాని మీద క్లిక్ చేసి సో బ్లాక్ ఫైల్ అనేది సెట్ చేయండి. సో ఇది సెట్ చేసిన తర్వాత దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఇక్కడ ఫోటో సెట్ అయినట్టు లెఫ్ట్ సైడ్ కార్నర్ లో అడ్జస్ట్ చేసుకోండి. సో అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ రైట్ టిక్ అనేది ఇచ్చుకోండి. సో రైట్ టిక్ ఇచ్చుకున్న తర్వాత మనకి ఇక్కడ ఎఫెక్ట్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నాయిస్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఫోటోకి సెట్ అయినట్టు అడ్జస్ట్ చేసుకోండి. సో అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ రైట్ టిక్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో రైట్ టిక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి డౌన్లోడ్ ఆప్షన్ కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేసి మీ ఫోటో అనేది ఎక్స్పోర్ట్ చేసుకోండి. సో ఇలాంటి మోర్ కంటెంట్ కోసం మన పేజ్ ని ఫాలో అయిపోండి.